గోరుచిక్కుడుకాయ. వీటిని ఎలా కట్ చేయాలో మీకు తెలుసా? నేను ఎలా కట్ చేశానో చూపిస్తారండి. వాడు అంటాడే ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతామని. అట్లా ఇది మునిపే చెప్తే కట్ చేసేది. ఇవన్నీ ఎట్లా అంటే వంట చేసి పెట్టే వాళ్ళకి చేసేదానిపైన రోజుకొచ్చి ఏం పెట్టినా తింటారులే అని, గడి పెట్టినా తింటారులే అని చేసే పనులు అనమాట. ఇదో గోరుచిక్కుడుకాయలు ఎట్లా వాళ్ళు సార్ చెప్పండి. దీనిపై నారు తీస్తారు. ఏమంటే ఇవి నారు ఉన్నాయి కాబట్టి నారు ఉండలేదు. ఫైబర్ తినమంటారు, దానికే ఫైబర్ తిన. కట్ చేస్తే తినేవాళ్ళు తింటారు. ఎవరు రండి చోళకాయలు వాళ్ళు వస్తూ ఉంటారు. చోళకాయలు అంటే గోరుచిక్కుడుకాయలు. సన్న కట్ చేయదు, లేదు పెంచిరా అంటే ఈ నేతగా ఉండే వాటికి నారు ఉండలేదు కాబట్టి కట్ చేసి పరస్త అయిపోతుంది. ఇట్లా ఫైబర్ తింటే మంచిది. వాటికి నారు ఉంటుంది కదా, యానారా ఏమో ఫైబర్ తింటే మంచిది. పద్ధతి చోళకాయలు ఎప్పుడు మన్నటి చోళకాయలు ఆ పద్ధతి తీసుకుంటే ఫ్రెష్ ఉంటుండే. ఎట్లా తక్కువ ఇచ్చినా లేదు అదే రేట్. ఎంత? 4 కేజీ 10 రూపాయలు. బాగుంటాయి. వాడు అంటాడే ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతామని. అట్లా ఇది మునిపే చెప్తే కట్ చేసేది. మునిపే కట్ చేసి పెట్టేసింది. చేతులతో వాళ్ళు వెళ్ళంటే ఆపదోలే. నాకి బేజారైపోయింది. ఇవన్నీ ఎట్లా తెలిసిన పండ్లు బేజారయ్యి రోజుకి వచ్చినప్పుడు చేసే పండ్లు. వాళ్ళరా ఎట్లా గడ్డి పెట్టినా తింటారు. ఏంటారు అక్కడ వీళ్ళకి అదే గడ్డి పెట్టినా తింటారు ఏంటారు అన్నప్పుడు వచ్చే ఆలోచనలు ఇవన్నీ. లేకపోతే